ఈ కరణం మీ సొంతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నమ్మక ద్రోహి నక్క అమాయకపు కోడి. అనగనగా ఒక అడవి పక్కన ఉన్న పొలంలో ఒక కోడి ఉండేది. ఆ కోడికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. దాని చూపు చాలా తీక్షణమైనది. ఎంత దూరంలో ఉన్న ఆపదనైనా, అతి చిన్న కదలికనైనా అది క్షణాల్లో పసిగట్టేసేది. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆ కోడిని తినాలని చాలా ఆశగా ఉండేది. కాని కోడికున్న చురుకైన చూపు వల్ల నక్క కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయేది. నక్క ఏ వైపు నుండి పొంచి ఉన్నా కోడి వెంటనే కనిపెట్టి తప్పించుకునేది. నేరుగా దాడి చేస్తే కోడి చిక్కదని గ్రహించిన నక్క ఒక కుతంత్రం ఆలోచించింది. ఒకరోజు అది ముఖం మీద దీనమైన హావభావాలు పెట్టుకొని కోడి దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నన్ను చూసి భయపడకు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నక్క నటించింది. కోడి దూరంగా నిలబడి ఏంటా విషయం అని అడిగింది. నక్క కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ, నీకు తెలుసా, నా చూపు రోజురోజుకి మందగిస్తోంది. ఇప్పుడు నాకు ఏమీ కనిపించడం లేదు. అందుకే నేను వేటాడలేకపోతున్నాను. ఆకలితో చస్తున్నాను. నీ చూపు చాలా గొప్పదని విన్నాను. దయచేసి నాకేదైనా సహాయం చేయవా అని ప్రాధేయపడింది. కొన్ని రోజుల పాటు నక్క చాలా సాధువులా నటించి కోడి నమ్మకాన్ని గెలుచుకుంది. కోడికి నక్క మీద జాలి కలిగింది. నాకు 2 కళ్ళున్నాయి కదా, ఒక కన్నిస్తే నా చూపు కొంచెం తగ్గుతుందేమో కాని ఈ నక్క ప్రాణం నిలుస్తుంది అని అమాయకంగా అనుకుంది. కోడి తన అద్భుతమైన శక్తులతో ఒకటైన తన కన్నును నక్కకు దానం చేసింది. కోడి తన కన్నును కోల్పోగానే దాని దృష్టి సామర్థ్యం సగానికి పడిపోయింది. దాని ఏకాగ్రత దెబ్బతింది. సరిగ్గా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న నక్క ఒక్క ఉదుటున కోడిపై దాడి చేసింది. కోడి విలవిలలాడుతూ, మిత్రమా, నేను నీకు సహాయం చేశాను కదా, నన్నే ఎందుకు చంపుతున్నావు అని అడిగింది. నక్క నవ్వుతూ, నువ్వు తెలివైన దానివే కాని శత్రువుని నమ్మేంత మూర్ఖురాలివని ఇప్పుడే తెలిసింది. నీ చూపు ఉన్నంత వరకు నేను నిన్ను తాకలేను. అందుకే ఈ నాటకం ఆడాను అని చెప్పి కోడిని తినేసింది. ఈ కథ నీతి: దుష్టుల మాటలు నమ్మి బలాన్ని మనం వదులుకోకూడదు. శత్రువు సానుభూతి చూపిస్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కుట్ర తప్పక ఉంటుంది. అవసరానికి అండగా ఉండటం మంచిదే, కాని ఆ అవసరం అవతలివారి ముసుగు అని గుర్తించకపోతే మనకే నష్టం.